అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న కొన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. కొన్ని బెండకాయలు ఉన్నాయి, వాటిని అయితే కోసుకుందాము. ఇవి 2 డేస్కి ఒకసారి కొయ్యకపోతే ముదిరిపోతున్నాయండి. చాలా అంటే చాలా ఉంటున్నాయి మొక్క నిండా కూడాను. ఇక్కడ కింద కూడా ఉన్నాయి. ఈ పక్కన కుండీలో కూడా ఉన్నాయి, చూసారా? ఇక్కడ పెద్ద టబ్లో కూడా ఉన్నాయండి. ఇవి ఇలాగా ట్విస్ట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. లేదంటే సిజర్స్ తీసుకుని మనం కట్ చేసుకోవచ్చు. కింద ఉంటున్నాయండి. చూసుకుని మనం కోసుకోవాల్సి వస్తుంది. ఒక్కరోజు ఆగామంటే చాలు ముదిరిపోతున్నాయి. చూడండి ఎంత పెద్దదైందో. ఇంత పెద్దదైనా చాలా లేతగా అయితే ఉంటుంది. ఈ బెండకాయలు మొక్కకి అసలు కనిపించవు, కానీ కోస్తే ఎన్ని వస్తాయో. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి మొక్క ఉందండి. చూడండి పూత ఎంత చక్కగా వచ్చిందో మొక్క నిండా కూడా. ఇవి కూడా కోసుకుంటాను. అలాగే ఇక్కడ కూడా కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయి. ట్విస్ట్ చేస్తుంటే రావట్లేదు. చూసారా? ఇక్కడ కూడా బెండ మొక్కలు ఉన్నాయండి. వీటికి కూడా అయితే ఉన్నాయి బెండకాయలు. చూడండి ఈ మొక్కకి అయితే కింద ఉంది. ఇక్కడ ఒక పచ్చిమిర్చి మొక్క ఉందండి. దీనికి పచ్చిమిరపకాయలు అయితే బాగా వచ్చాయి. వీటిని కూడా కోసుకుంటాను. గ్రో బ్యాగ్లో అయినా చాలా బాగా అయితే పెరిగింది. చూసారా ఎన్ని వచ్చినాయో బెండకాయలు. ఇక్కడ కొన్ని టొమాటోలు ఉన్నాయండి. బాగా రెడ్గా అయిన కాయలు అయితే కోస్తాను. చూడండి ఇక్కడ లోపల ఎంత రెడ్గా అయిపోయినాయో కాయలు. ముట్టుకుంటే రాలిపోతున్నాయి. మంచి కలర్ అయితే వచ్చింది. ఈ మొక్కలన్నీ ఎండిపోతున్నాయండి. ఇంకా ఈ కాయలన్నీ హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఈ మొక్కలన్నీ కూడా తీసేస్తాను. చూసారా ఎంత మంచి రెడ్ కలర్ వచ్చినాయో. ఇక్కడ కూడా చూసారా గుత్తులుగా అయితే ఉన్నాయి. ఈరోజు అయితే బాగా రెడ్గా ఉన్న కాయలు మాత్రమే కోస్తున్నానండి. మిగతా కాయలు తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా ఇలా వాలిపోయినాయో. ఇలా ముట్టుకుంటే వచ్చేస్తున్నాయి ఏకంగా. ఇక్కడ ఈ ఆకులన్నీ కూడా ఎండిపోయినాయి. ఈ వెనకాల కూడా ఉన్నాయండి. ఒక పెద్ద గుత్తే ఉంది చూసారా. అవి రాలిపోతున్నాయి ఏకంగా కొయ్యక. ఇక్కడ పడి ఇక్కడ ఉన్నాయి చూసారా. దోరగా ఉన్నాయి అయితే కొయ్యట్లేదు. బాగా రెడ్ కలర్ ఉన్నాయి మాత్రమే ఇప్పుడు కోస్తున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చెర్రీ టొమాటోలు ఉన్నాయి చూసారా. చక్కగా ఎంత బాగున్నాయో.
ఇవన్నీ కూడా చెర్రీ టొమాటోలేనండి. ఇవి తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను. ఇక్కడ కూడా కొన్ని కాయలు అయితే ఉన్నాయి. మంచి రెడ్ కలర్ అయితే వస్తున్నాయి టొమాటోలు. ఇలా రెడ్ కలర్ రావడానికి నేను ఎలాంటి ఫెర్టిలైజర్ ఇస్తున్నానో ఒక వీడియో చేశానండి. అది ఐకార్డ్లో పెడుతున్నాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ చూడండి, లోపల అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని కాయలు అయితే ఉన్నాయి. అసలు కోసిన ప్రతిసారి కూడా బాస్కెట్ అయితే నిండిపోతుంది, అన్ని ఎక్కువ కాయలు అయితే వస్తున్నాయి. అక్కడ కూడా ఉన్నాయి. ఈ కలర్ చూడండి ఎంత చక్కగా రెడ్ కలర్లో అయితే ఉంటున్నాయో. కోస్తుంటేనే రాలిపోతున్నాయి. ఇటు సైడ్ చూడండి, ఈ కలర్ అయితే అసలు సూపర్. ఈ పక్కనే ఇంకో మొక్క కూడా ఉంది. చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. ఇక్కడ కొన్ని టొమాటోలు అయితే ఉన్నాయండి, వాటిని కూడా కోసుకుంటాను. ఈ లోపల దాక్కున్నాయి చూడండి. ఇక్కడ ఇంకో 2 ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇందులో పడిపోయినాయి, తీస్తాను. చూసారా ఎన్ని కూరగాయలు వచ్చాయో. టొమాటోలు అయితే ఒక 2 కేజీల పైనే వచ్చి ఉంటాయండి. అలాగే బెండకాయలు, మిర్చి అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి, పూత మీద ఉన్నాయి అన్ని మొక్కలు కూడా. ఇంకా నెక్స్ట్ నుంచి మిర్చి కూడా మనం ఎక్కువగా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.